హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 6 months క్రితం అలాగే 8 months క్రితం మనకు లాంచ్ చేసిన కొన్ని మొబైల్స్ ఇప్పుడు కొనచ్చా లేదా, సో అదే ప్రైస్ సెగ్మెంట్లో ది బెస్ట్ మొబైల్స్ ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి వీడియో చేస్తున్నాను. సో అంతకుముందు ఆ మొబైల్స్ మీకు కొన్ని మొబైల్స్ గురించి చెప్తే మీకు ఏంటి ఈ మొబైల్ ఎందుకు కొనద్దన్నాడు అని చెప్పి చిన్న ఫీలింగ్ వస్తుంది. సో దాని కూడా నేను పక్కన మీకు వేస్తాను. అంటే ఈ మొబైల్ బెటర్, వేరే మొబైల్ ఏమైనా ఉందా, సో దాని గురించి కూడా మీకు క్లారిటీగా వేస్తాను. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు చాలా యూస్ఫుల్ వీడియో ఇది. సో అసలు మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో ఉపయోగపడుతుంది. ఓకేనా? ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీ 10 ప్రైమ్. సో ఈ మొబైల్ మనకి మన ఆఫర్లో వచ్చేసరికి చాలా ప్రైస్ డ్రాప్ అయ్యింది. అయితే ఇప్పుడు మనకి అమెజాన్లో వచ్చేసరికి 12,499కే వస్తుంది. సో ఈ మొబైల్ మనకి ఒకప్పుడు బెస్ట్ మొబైలే, కానీ ఇప్పుడు అంత బెస్ట్ మొబైల్ ఏం కాదు. ఎందుకంటే ఇంకొక 500 వేసుకుంటే మీకు మోటో G31 అనే మొబైల్ మీకు అక్కడ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంది. సో రెండింటికి చాలా బెస్ట్ కంపారిజన్ ఉందన్నమాట. ఎందుకంటే డిస్ప్లే వైజ్ చూసుకుంటే రెడ్మీ కన్నా మోటో AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఇంకా 500కి మనకి AMOLED డిస్ప్లేతో వస్తుందంటే మీరే ఆలోచించండి. ఇంకా మెయిన్ ఫ్రంట్ కెమ్ రెడ్మీ వచ్చరికి 8 మెగాపిక్స్తో వస్తుంది, కానీ మోటో వచ్చరికి 30 మెగాపిక్సెల్తో వస్తుంది. 20 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రెడ్మీ వచ్చరికి ఓన్లీ 15 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఎంత ఇచ్చినా సరే మనకి రెడ్మీ అనేది కొంచెం ఛార్జర్ విషయంలో మనకి కొంచెం కెపాసిటీ తగ్గించారు. సో మెయిన్ థింగ్ చెప్పాలంటే డిస్ప్లే వైజ్ అయితే కనుక చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో 12,499కి పెట్టుకునే బదులు ఇంకొక 500 వేసుకుంటే మీకు బెస్ట్ మొబైల్ వస్తుంది. మోటో G31 బెస్ట్ మొబైల్ అనమాట. క్లియర్గా అర్థమైంది కదా. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి 5G. చాలామంది 5G గురించి అడుగుతున్నారు. 15,000లో 5G మొబైల్స్ ఏమున్నాయని చెప్పి ఒక్క మొబైల్ అని చెప్పానని చెప్పి అడుగుతున్నారు అనమాట. 15,000లో మీకు 3 మొబైల్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో M3 Pro 5G, రియల్మీ 8 5G, రియల్మీ నార్జో 30 5G. సో ఈ 3 మొబైల్స్ కనిపిస్తున్నాయి. కానీ ప్రైస్ మాత్రం మనకి పోకో M3 5G అండ్ రియల్మీ నార్జో 30 5G రెండు ఈక్వల్గా ఉంటాయి. అంటే 4G 64GB అంటే మనకి 14,300 తీసుకొచ్చారు. కానీ రియల్మీ 8 5G మాత్రం మీకు 16,000 కానీ 17,000 కనిపిస్తుంది. సో ఆ మొబైల్ మర్చిపోండి, అవసరం లేదు. ఇంకా మీకు పోకో M3 Pro 5G, రియల్మీ నార్జో 30 5G ఏది బెటర్ అనుకుంటే మీకు డిస్ప్లే వైజ్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఎక్కడ డిఫరెన్స్ అంటే మనకి సెల్ఫీ. సో పోకో వచ్చరికి 8 మెగాపిక్స్తో వస్తుంది, రియల్మీ వచ్చరికి 16 మెగాపిక్స్తో వస్తుంది. కాబట్టి ఇక్కడ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. సో ఎందుకు ఒకే ప్రైస్ కాబట్టి మీకు కొంచెం సెల్ఫీ కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది కదా. డిస్ప్లే సేమ్ ఒకలాగా ఉంటుంది, మనకి ప్రాసెస్ 700 ప్రాసెస్ ఒకలాగా ఉంటుంది, ర్యామ్ స్టోరేజ్ ఒకలాగా ఉంటుంది. సో బ్యాటరీ, ఛార్జర్ కెపాసిటీ అన్నీ ఒకలాగా ఉంటాయి. ఒక్క సెల్ఫీ మాత్రమే మారుతుంది. సో మీకు ఎలాగో 16,000కి ఎట్టే బదులు మీకు 15,000 మీకు రియల్మీ నార్జో 30 5G వస్తుంది కాబట్టి ఆ మొబైల్ తీసుకోండి. నా చాయిస్ వచ్చేసరికి పోకో కన్నా రియల్మీ తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మీకు మొన్న రీసెంట్గా లాంచ్ చేశారు మనకి F సిరీస్లో శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ F22 అనే మొబైల్. ఈ మొబైల్ మనకి 4GB 64GB అంటే మనకి 12,300 తీసుకొచ్చారు. సో ఈ మొబైల్ ఎందుకు వద్దన్నాను అనుకుంటే అదే ప్రైస్ సెగ్మెంట్లో మీకు మోటో G31 కూడా కనిపిస్తుంది. సేమ్ స్పెక్స్తో వస్తాయి, కానీ మనకి శాంసంగ్ వచ్చరికి ఓన్లీ హెచ్ డిస్ప్లేతో వస్తుంది. AMOLED డిస్ప్లే అనేసి మీకు హెచ్ డిస్ప్లే మాత్రమే. అండ్ మోటో వచ్చరికి ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి డిస్ప్లే వైజ్ మీకు శాంసంగ్తో పోల్చుకుంటే మోటో కొంచెం బెటర్ ఆప్షన్ అవుతుంది. అండ్ బ్యాటరీ వైజ్ మనకి శాంసంగ్ వచ్చరికి 6,000 mAh బ్యాటరీతో వస్తుంది, 15 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మోటో వచ్చరికి 5,000 mAh బ్యాటరీతో వస్తుంది, 20 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఒకే ప్రైస్ సెగ్మెంట్లో ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి సో మీరు శాంసంగ్ కన్నా మోటో మొబైల్ తీసుకోండి. మీకు స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి బ్లోడ్వేర్ కానీ యాడ్స్ ప్లే అవ్వడం కానీ ఏమీ జరగదు. సో మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మీకు 13,000లో మోటో మొబైల్స్ అనే మొబైల్. శాంసంగ్ F22 అనేది కొంచెం అంత ప్రైస్ పెట్టారు, కానీ ఆ స్పెక్స్కి అంత ప్రైస్ అనవసరం. ఈ మొబైల్ ఒక 10,000 కానీ 11,000 తీసుకొచ్చుంటే కనుక బాగుండు, కానీ వీళ్ళు ఏకంగా 13,000 తీసుకెళ్ళిపోయారు. ఇది ఒకసారి ఆలోచించాల్సింది వీళ్ళు వస్తారు. ఇక నెక్స్ట్ మొబైల్ మనకి ఈ మొబైల్స్ ఆఫ్లైన్లో చాలా అమ్ముడుపోతున్నాయి, ఇప్పుడు కూడా చాలా అమ్ముడుపోతున్నాయి ఈ మొబైల్స్. అదే మనకి రియల్మీ 8 4G, రియల్మీ 8 Pro. ఈ రెండు మొబైల్స్ మనకి లాంచ్ చేసి మనకి 1 year అవుతుంది అనుకుంటా లాంచ్ చేసి. అయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 2,000 ఉంది. రియల్మీ 8 4G మనకి 16,000కే వస్తుంది, అండ్ రియల్మీ 8 Pro వచ్చరికి మనకి 19,000కే వస్తుంది. సో రెండింటికి మనకి 2,000 డిఫరెన్స్ ఉంటుంది. సో మీకు రియల్మీ 8 4G మొబైల్ ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 15,499 కానీ 16,000కే వస్తుంది. సో రెండింటిలో ఏ మొబైల్ తీసుకోవాలి అనుకుంటే నా చాయిస్ మీకు రియల్మీ 8 4G అనే మొబైల్ తీసుకోండి. ఎందుకంటే మీకు రెండు ఈక్వల్గా ఉంటాయి. మీకు డిస్ప్లే వైజ్ కానీ మనకి రెండు మనకి సూపర్ డిస్ప్లేతో వస్తే డిస్ప్లే క్వాలిటీ ఒకేలాగా ఉంటాయి, డిజైన్ క్వాలిటీ ఒకలాగా ఉంటుంది, కెమెరా మోడల్ ఒకలాగా ఉంటుంది. ఎక్కడ డిఫరెన్స్ అంటే మనకి రియల్మీ 8 4G
64తో వస్తుంది. రియల్మీ 8 ప్రాసెసర్కి 120 మెగాపిక్సెల్ ఉంటుంది. సెల్ఫీ మొత్తం రెండు ఈక్వల్ 16 మెగాపిక్సెల్ వస్తుంది కాబట్టి సో ఎందుకు అంత ప్రైస్ పెట్టడం, మీకు ఎలాగో రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మీరు రియల్మీ 8 4G అనే మొబైల్ తీసుకోండి. మీకు కొంచెం మనీ కూడా కొంచెం ఆదా చేసినట్టు ఉంటుంది. మీరు అంత అమౌంట్ పెట్టే బదులు మీకు 5G మొబైల్కి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం మనకి 5G మొబైల్స్ వస్తున్నాయి. ఇంకా 4G మొబైల్స్ రానున్న కాలంలో ఇంకా డ్రాప్ అయిపోతుంటాయి. ఇంకా 10,000లో 5G, 12,000లో 5G, 15,000లో 5G, 20,000లో 5G మనకు అన్ని 5G మొబైల్స్ వస్తాయి. కాబట్టి మీరు కొంటే రియల్మీ 8 4G అనే మొబైల్ కొండి. చాలా బాగుంటుంది ఈ మొబైల్. నేను వాడిన కాబట్టి చెప్తున్నాను. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ అన్నీ చాలా బాగుంటాయి. ఇందులో సరికి రియల్మీ 8 Pro కూడా వాడాను. రెండు ఈక్వల్గా ఉన్నాయి. నాకు ఎక్కడ ఇది ది బెస్ట్ అనిపించలేదు. ఎక్కడ మనకంటే మీరు ఏదైనా కెమెరా మీరు జూమ్ చేసి తీస్తే కనుక అక్కడ కొంచెం షార్ప్గా వస్తుంది. కొంచెం వీడియోలో ఎక్కువ మోడ్స్ ఉంటాయి రియల్మీ 8 Pro వచ్చేసరికి. రియల్మీ 8 4G అంతగా మోడ్స్ కనిపించవు, కానీ ఒక్క వీడియోలో మాత్రం రియల్మీ 8 Pro కొంచెం మోడ్స్ ఎక్కువ ఉంటాయి. సో నా చాయిస్ వచ్చేసరికి రియల్మీ 8 Pro తీసుకునే బదులు సో మీకు ఈ మధ్య 5G మొబైల్ చాలా మొబైల్ మనకు లాంచ్ అవుతున్నాయి. ఇంకొక 2 monthsలో 5G మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. కాబట్టి వెయిట్ చేయండి. రియల్మీలో 8 4G మొబైల్ తీసుకోండి. నా చాయిస్ బట్టి అనమాట. ఇంకా నెక్స్ట్ మీకు శాంసంగ్లోనే శాంసంగ్ గెలాక్సీ ఈ మధ్య లాంచ్ చేసిన మనకి శాంసంగ్ గెలాక్సీ F42. ఇది F41 సక్సెస్గా తీసుకొచ్చినట్టున్నారు. F42 అనే మొబైల్. ఇది 5G, అది 4G అంతే. సో ఈ మొబైల్ మనం తీసుకొచ్చారే కానీ అసలు చాలా దారుణంగా ఉన్నాయి స్పెక్స్ అయితే. అసలు నేను అనుకోలేదు ఈ స్పెక్స్ ఇంత దారుణంగా ఉన్నాయి. F41 ఎంత సక్సెస్ అయిందో మనందరూ తెలిసిన విషయమే. కానీ F42 చూడండి, 5G అనే మొబైల్ అసలు స్పెక్స్గా అసలు చెప్పలేమన్నమాట. సో దీని బదులు మీరు ఏ మొబైల్ తీసుకోవాలి, శాంసంగ్లోనే అనుకుంటే మీరు శాంసంగ్ గెలాక్సీ M52 అనే మొబైల్ తీసుకోండి. బెటర్ ఆప్షన్ అవుతుంది. F సిరీస్ కన్నా M సిరీస్ తీసుకోండి. అంటే మీకు 5Gలో వచ్చేసరికి. ఎందుకంటే మీకు F40లో చాలా దారుణంగా ఉన్నాయి స్పెక్స్. మనకి TFT Full HD Plus IPS ప్యానల్తో వస్తుంది. మేము దీని ప్రైస్ చూసుకుంటే మనకి 21,000 ఉంది F42 5G అనే మొబైల్. సో మీరే ఆలోచించండి. ఇది మనకి మన శాంసంగ్ ఏ సిరీస్లో వచ్చిందిగా A22 5G అనే మొబైల్. సేమ్ స్పెక్స్ దీంట్లో ఉంటాయి, కానీ మనకి సిరీస్ మాత్రం మారుతుంది తప్ప, కానీ మిగతా సేమ్ ఒకలాగా ఉన్నాయి. సో నా చాయిస్ బట్టి మీకు శాంసంగ్ గెలాక్సీ M52 5G అనే మొబైల్ తీసుకోండి. 21,000కే వస్తుంది. రెండు ఈక్వల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి. లేదు మీరు వెయిట్ చేస్తున్నాను అనుకుంటే వెయిట్ చేయండి శాంసంగ్ సిరీస్లోనే. లేదు మీకు ఇంకా కొంచెం అమౌంట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే మీరు శాంసంగ్ గెలాక్సీ M52 5G మొబైల్ తీసుకోండి. అది కూడా మీ శాంసంగ్ లవర్స్ అయితేనే మాత్రమే. సో శాంసంగ్ లవర్స్ కాకపోతే ఆ మొబైల్ కూడా అవసరం లేదు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ మీకు 20 నుంచి 30,000లో మీకు ఎక్కువ కనిపించే ప్రాసెసర్ 778 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో ఎన్ని మొబైల్స్ ఉన్నాయి మీరు ఆలోచించండి. iQOO G5 ఉంది, MI11 Lite NE ఉంది, శాంసంగ్ గెలాక్సీ M52 ఉంది, మోటో ఎడ్జ్ 20 ఉంది, అండ్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఉంది. ఇంకా మీకు ఇంకా ఎక్కువ వెళ్ళిపోతే మనకి శాంసంగ్లో ఏ సిరీస్లో A52s 5G ఉంది కదా. ఈ 5 మొబైల్స్ మనకి 778 ప్రాసెసర్తో కనిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ అన్ని మొబైల్స్లో ఏది బెస్ట్ మొబైల్ అనుకుంటే iQOO G5 తీసేయండి. ఎందుకంటే ఇంకొన్ని రోజులు ఆగండి, మనకి ఖచ్చితంగా ఈ మొబైల్ డ్రాప్ అవుతుంది 100%. 20,000కి వస్తుంది మనకు ఆఫర్లో కానీ. సో ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ అని, నో కాస్ట్ EMI అని చెప్పి మనకి ఖచ్చితంగా మొబైల్ డ్రాప్ అవుతుంది. దాని తర్వాత మనకి శాంసంగ్ గెలాక్సీ M52 కూడా డ్రాప్ అవుతుంది ఖచ్చితంగా. మనకి ఇప్పుడు 30,000 కనిపిస్తుంది. ఇంకొన్ని రోజులు ఆగితే కనుక ఫెస్టివల్స్ వస్తాయి కనుక 25,000 కానీ 24,000 ఖచ్చితంగా డ్రాప్ అవుతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఈ ప్రాసెసర్లో ది బెస్ట్ మొబైల్ ఏముంది అనుకుంటే అక్కడ మీకు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ చాలా బెటర్ ఆప్షన్ అవుతుంది. సో ఎందుకంటే మనకి 26,000కే వస్తుంది, 25,000 వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా కిల్లర్ మొబైల్. అది కాకుండా ఒక్కొక్కసారి మనకి ప్రైస్ డ్రాప్ అయ్యి 22,000 కానీ 21,000 కానీ వస్తూనే ఉంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అండ్ ఇప్పుడు కూడా చాలా బెస్ట్ మొబైల్ రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ మొబైల్. డిస్ప్లే క్వాలిటీ మీకు ఎక్కడ తగ్గదు. మనకి సూపర్ డిస్ప్లేతో వస్తుంది, 100 GHz వస్తుంది, కెమెరా కూడా 64 కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ డబుల్ సెంటర్ ప్రాసెసర్తో వస్తుంది, 4500 mAh బ్యాటరీతో వస్తుంది, అండ్ 65 వాట్ ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేశారు. సో మీకు అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. కాంపేట్లో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ తీసుకోవచ్చు. ఇంకా మిగతా మొబైల్ తీసుకోవచ్చా లేదనుకుంటే కానీ తీసుకోవచ్చు, కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. శాంసంగ్ లవర్స్ అయితే ఇంకా అంతమించి వేరే మొబైల్ మీకు లేదు. M52 కన్నా మీకు వేరే మొబైల్ కనిపించదు. అలాగే మీకు మోటో మొబైల్లో కన్నా ఆ మొబైల్ కన్నా మీకు 21,000లో ఇంకా మంచి మొబైల్స్ కనిపిస్తున్నాయి. ఇంకా ఫ్యూచర్లో మనకి 2 మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి మోటోలో వచ్చేసరికి. ఇంకా MI11 Lite అంటారా, ఇంకా దాని గురించి మర్చిపోండి. ఎవరు కొనట్లేదు కూడా, మనకు ఆఫ్లైన్ ఎక్కువ మొబైల్ అమ్ముతున్నట్టున్నారు. సో నన్ను అడిగితే కనుక ఈ మొబైల్స్ అన్నింటిలో కన్నా మీకు రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ తీసుకోండి. నా చాయిస్ బట్టి ఈ మొబైల్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చూసుకుంటే మీకు రియల్మీ X1 Max ఇప్పటికీ సేల్లో పెట్టారు. అలాగే మనకు ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. సో ఈ మొబైల్ ఇప్పుడు తీసుకోవచ్చని చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ కానీ ఎవరిని అడుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆ మొబైల్ అంత అవసరం లేదు. ఇంకా మీకు గేమింగ్ లవర్స్ కావాలి అనుకుంటే మీరు అదే ప్రైస్ సెగ్మెంట్లో మీరు పోకో F3 GT అనే మొబైల్ తీసుకోండి. డిస్ప్లే సేమ్ ఒకలాగే ఉంటాయి, కెమెరా వైజ్ సేమ్ ఒకలాగా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా కూడా సేమ్ ఒకలాగే ఉంటుంది. ఎక్కడ మారుతుందంటే మనకి కార్నింగ్ గుర్గ్లాస్ 5 సపోర్ట్ చేస్తుంది, ప్రొడక్షన్ చాలా బాగుంది, అండ్ మనకి గేమింగ్ ట్రిగర్స్ ఇస్తారు. సో ఇంకా గేమింగ్ లవర్స్ అయితే కనుక ఈ మొబైల్స్ ఇంకా వరం లాంటిది అనమాట. మీరు రియల్మీ X1 Max కన్నా మీరు
పోకో F3 GT అనే మొబైల్ తీసుకోండి, నా చాయిస్ బట్టి అనమాట. ఈ 2 మొబైల్స్ అవసరం లేదనుకుంటే మీకు IQ7 కానీ లేదా రియల్మీ GT Neo 2 కానీ సో ఈ మొబైల్ తీసుకోవచ్చు, బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే గైస్, సో ఈ మొబైల్స్ గురించి ఎందుకు నేను వద్దన్నాను అనుకుంటే, వద్దనడం కాదు, సో నా చాయిస్ బట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ మొబైల్ అంతగా అవసరం లేదు. సో ఆ ప్రైస్ పెట్టే బదులు అదే ప్రైస్కి ఒక మంచి మొబైల్స్ వస్తున్నాయి కదా, వేరే మొబైల్స్ మనకి అప్గ్రేడ్ అవ్వచ్చు కదా అని చెప్పి నేను మొబైల్ చెప్తున్నాను అనమాట. ఈ మొబైల్ చెడ్డవి, ఈ మొబైల్స్ మంచివని కాదు, నా చాయిస్ బట్టి మీకు చెప్తున్నాను. సో ఇదనమాట ఈరోజు టాపిక్ వచ్చేసరికి. చాలా మొబైల్స్ ఉన్నాయి, ఒకటి కాదు 2 కాదు, మీకు అడిగితే ఇంక చాలా మొబైల్స్ ఉన్నాయి, ఏ మొబైల్స్ కొనకూడదని చెప్పి. సో ఎక్కువగా అమ్ముడుపోతున్న మొబైల్స్, ఎక్కువ సేల్స్లో పెడుతున్న మొబైల్స్, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఎక్కువ ఆఫర్స్ వస్తున్న మొబైల్స్ ఇవే అనమాట. అందుకే మీకు ఫ్యూచర్లో మనకి ఎలాగో ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మొబైల్స్ గురించి వస్తాయి, మీకు ఆఫర్లు ఖచ్చితంగా వస్తాయి. అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను ఏ మొబైల్ కొనకూడదా, ఏ మొబైల్ కొనాలని చెప్పి. సో మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను, మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను వీడియో వచ్చరికి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టాపిక్ కోసం మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ వచ్చరికి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ బాయ్, జై హింద్.